సార్లు ఎక్కడికి వచ్చింది? అంత సైలెంట్ గా చెప్తారేంటండి? ఇది మోస్ట్ పవర్ఫుల్ లేడీస్ ఉన్న పవర్ఫుల్ ప్లేస్ కి వచ్చింది, మండపేటకి. మరిగే రక్తం మడుము తిప్పని పౌరుషం, మండపేట ఆడవాళ్ళ నైజం రాది. వీళ్ళు ఆడే ఆట అదిరిపోతుంది, వీళ్ళని చూసి భయం కూడా బెదిరిపోతుంది. ఈ రోజు వీళ్ళు చేసే రచ్చ మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. నాతో పెట్టుకునే మామూలుగా ఉండదురా అని మీరు ఇలాంటి టైంలో అంటారు. ఇంట్లో ఏదన్నా చిల్లర పని చేసి అక్కని తమ్ముని ఇరికించి మనం తప్పించుకున్నప్పుడు మనతో మామూలుగా ఉండదు అనిపిస్తుంది. ఏ చిల్లర పని చేసినావు అది చెప్పు. ఏమైనా పోగొట్టేసి గాజు వస్తువులు అలాంటివి ఏమైనా పగలు కొడేసి, నేను కాదు తమ్ముడు అని వేసినప్పుడు నిజంగానే మమ్మీ డాడీ నిజం అనుకున్నప్పుడు మనతో మామూలుగా ఉండదు అనిపిస్తుంది. మామూలుగా ఉండదు, ఎవరినైనా పిక్ చేస్తాం మేము. నేను వంట బాగా చేసినప్పుడు మా ఆయన నన్ను మెచ్చుకునేటప్పుడు మనతో మామూలుగా ఉండదు. కానీ మీరు వంట చేస్తారా బయట నుంచి తెప్పించినప్పుడు? లేదండి, నేనే చేస్తాను. మీరే చేస్తారు, వెరీ గుడ్. రేపు పొద్దున్న ఎగ్జామ్ అనగా ఈ రోజు చదివి పాస్ అయిపోయినప్పుడు మనతో మామూలుగా అది వన్ డే బ్యాటింగ్. కుర్చీని అందరితో పాటు మనం కూడా రెడీ అయ్యి అందరికన్నా మనమే స్పెషల్ గా అట్రాక్టివ్ గా కనబడినప్పుడు మనతో మామూలుగా ఉండదు అనిపిస్తుంది. ఇక్కడ నిలిచిన వాళ్ళందరికంటే నువ్వు ఒక్కదానమే అందంగా లేవు, అందరూ అందంగా. చాలా డ్రెస్ చాలా బాగుందమ్మా. మద్దరు ఒకసారి ఇప్పుడు నీకు మిస్ ఇండియాలో వాక్ చేస్తారు చూడు, ర్యాంప్ వాక్ చేస్తారు చూడు, తెలుసా? Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. ఎగ్జామ్ కి స్లిప్ పట్టుకెళ్ళి రాసి ఎవరికి దొరకకుండా బయటకు వచ్చినప్పుడు మనతో మామూలుగా ఉండదు. స్ట్రిక్ట్ గా ఉండే కాలేజ్ లో ప్రిన్సిపల్ ముందే గోడ దూకి వెళ్ళిపోయినప్పుడు మరి నెక్స్ట్ డే మళ్ళీ వస్తావా స్కూల్ కి? వస్తాను. అప్పుడు ఏమన్నాడా ప్రిన్సిపల్? పేరెంట్స్ ని తీసుకుని వస్తాను. పేరెంట్స్ తీసుకుని వచ్చి అప్పుడు ప్రిన్సిపల్ అడుగుతారు మీ అమ్మాయి గోడలు దూకుతుందండి అంటే అప్పుడు ఏమంటారు? అప్పుడు మా అమ్మాయి అలాంటిది అని చెప్తారు. ఓయ్! మా అమ్మాయి కాలేజ్ పంపించింది గోడలు దూకడం నేర్పించడం, అందుకే గోడ దూకుతుంది అని అంటారు. రానా, సూపర్, వెరీ గుడ్. ఓకే, మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దేమ్. వాట్స్ యువర్ నేమ్? శ్రవంతి. శ్రవంతి, ఏం చేస్తుంటావు? డాన్సింగ్. డాన్స్ చేస్తుంటావా? యూఆర్ ఎ ట్రైన్ డాన్సర్? yes. అంటే నేర్చుకున్నావా? డాన్స్ నేర్చుకున్నావు? క్లాసికలా, వెస్టర్నా, ఏంటి? బెస్ట్. వెస్టర్నా? అయితే మాకు పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చుగా? యా షూర్. దా మరి. అరే మంచి మ్యూజిక్ వేసుకురా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్నే అంటారండి పిట్ట కొంచెం. వెరీ గుడ్. ఏం చదువుకుంటున్నానా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. అమ్మ మీ పేరు? అందరూ పూజించేది సహస్రనామం. నా పేరు లలిత. లలిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నాన్న వాట్స్ నేమ్? పండక్కి తింటారు రవి సేమ్యా. నా పేరు శ్రీ సౌమ్య. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సౌమ్య? బ్యూటిషియన్. బ్యూటిషియన్ అవుదామని. వై దట్ ప్రొఫెషన్ రే? అంటే ఒక్కసారి ఒకరికి పర్మనెంట్ పెయింట్ వేద్దామని. మండపేటని అందంగా రెడీ చేయాలనుకుంటున్నాను. అంతే కదా, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? అందరూ తొక్కుతారు రిక్షా. నా పేరు మోక్ష. అందరూ తొక్కుతారు రిక్షా. కాలేజీలో చదువుకోనికి కదా రిక్షా తొక్కనికి. మోక్ష అనేదానికి రిక్షా మ్యాచ్ అయిందని పెట్టినాం. అట్లా అందరూ జీవితంలో ఎక్కుతారు రిక్షా,
నా పేరు మోక్ష. ఎంత బాగుందమ్మా, అందరూ తొక్కుతారేంటమ్మా, తొక్కుతారు. అమ్మా మీ పేరు? మా ఇంటి ముందు ఉంటుంది తులసి, మా ఆయన గారి మనసులో ఉంటుంది రామ తులసి. రామ తులసి గారు. ఆహా, ఇంటి ముందు ఉంటుంది. చక్కగా చెప్పారండి. కొంతమంది చెప్తారండి రిక్షాలు, ఆటో రిక్షాలు అని చెప్పి పేరు చెప్పేటప్పుడు. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. రవి నాతో వస్తావా కన్యా, నా పేరు రమ్య. మన నా పెళ్ళం బిడ్డ పర్లేదు. వాళ్ళు కూడా తీసుకురావాలా? అందరం కలిసి హాలిడేకి వెళ్దాం. ఓకే, ప్లాన్ చేద్దాం. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన హెడ్ ఫోన్స్ తీసుకురండి. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే, దీనికి పాట స్టార్ట్ అయిందా? అప్పుడే పాట వస్తుందా? పాట వస్తుందా? మరి నేను చెప్పేది నువ్వు ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా. ఈమెకి పాటని పడుతుంది, నువ్వు చెప్పేది ఏదో ఆమెకు అర్థం కాదు. కానీ ఆవిడ ఏం చెప్తుందో లిప్ సింక్, లిప్ రీడ్ చేసి ఆమె చెప్పే పదం లేకపోతే స్టేట్మెంట్ నువ్వు నాకు చెప్పాలి. 30 సెకండ్లో చెప్పాలి. కరెక్ట్ చెప్తే పాయింట్ వస్తుంది. మ్యూజిక్ ఆన్. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, మొక్కం అద్దంలో చూసుకో ముడతలు పడతాయి. బోండం. మొక్కం అద్దంలో చూసుకో. భోజనం. మొక్కం అద్దంలో చూసుకో ముడతలు పడతాయి. భోజనం. మొక్కం బోండం. పేడ. పేడ మొహం దానా. మొక్కం అద్దంలో చూసుకో ముడతలు పడతాయి. మొహం అద్దంలో చూసుకో ముడతలు పడతాయా? ఈ మూమెంట్ వెరీ గుడ్, రైట్ ఆన్సర్. 1 పాయింట్. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. మా ఇంట్లో ఉంది బొద్దింక, నీకు తినిపిస్తా. జంతుక. కొబ్బరికాయ. మా ఇంట్లో ఉంది బొద్దింక, మళ్ళీ వస్తే. మా ఇంట్లో ఉంది బొద్దింక, నీకు తినిపిస్తా. జంతుక. కుర్చీని మడత పెట్టి. ఛీ, కాదు, కుర్చీని మడత పెట్టి. మా ఇంట్లో ఉంది బొద్దింక. మా ఇంట్లో ఉంది బొద్దింక, నీకు తినిపిస్తా. జంతుక. తినిపిస్తా. జంతుక. జంతుక. మా ఇంట్లో ఉంది బొద్దింక, తినిపిస్తా. జంతుక. జంతుక. తినిపిస్తా. జంతుక. మా ఇంట్లో ఉంది బొద్దింక, తినిపిస్తా. జంతుక. మా ఇంట్లో ఉంది బొద్దింక, తినిపిస్తాను నీకు. లెగ్ పీస్. నీకు తినిపిస్తా జంతిక. నీకు తినిపిస్తా జంతిక. అయ్యో రామా, బాగానే ట్రై చేశారు కాబట్టి హాఫ్ పాయింట్ ఇస్తా. చూద్దాం ఏమైతుందా. శ్మశానంలో సన్మానం చేయించుకునే మోహన్ దానా. ఎప్పుడు పోగొద్దానా? శ్మశానంలో నీ మొఖం మీద పేడ. శ్మశానంలో సన్మానం చేయించుకునే మోహన్ దానా. నువ్వు వచ్చినప్పుడు శ్మశానం. శ్మశానంలో సన్మానం. శ్మశానంలో చపాతీలు తింటామా? 5, సన్మానం. 4, 3, డాన్సులు చేద్దామా? 2, 1. సన్మానం చేయించుకునే మోహన్ దానా. ఓకే, మ్యూజిక్ ఆఫ్. శ్మశానంలో సన్మానం చేయించుకునే మోహన్ దానా. పాయింట్ పోయింది. వచ్చేయండి. సో మీకు ఒకటి రైట్ చెప్పారు, ఇంకోటి హాఫ్ అని చెప్పాను. సో 1.5 మీరు గెలుచుకున్నది. ఇప్పుడు మీరు ఆడతారు. మీరు 2 పాయింట్లు 2 ఆన్సర్లు కరెక్ట్ గా చెప్పేస్తే మీరు గెలిచిపోతారు. ఢిల్లీ కోసం ఢిల్లీ వెళ్ళిన మొఖం దానా. పంది మోహన్ దానా. కిల్లి. ఇడ్లీ. కిల్లి కిల్లి కిల్లి. నీ ఇంటికి. కిల్లి. టీవీ. కిల్లి కిల్లి. 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 కిల్లి తినే కోసం ఢిల్లీ వెళ్ళే మొఖం దానా. కిల్లి తినే కోసం. ఢిల్లీ వెళ్ళిన మొఖం దానా. కిల్లి తినే కోసం. 5, 4, కిల్లి తిని. 3, ఢిల్లీ. 2, ఢిల్లీ. 1. టైమ్ అప్. ఏమర్థమైంది? కిల్లి తిని ఎక్కడికి వెళ్తుందంట. ఎక్కడికి? కిల్లి కోసం ఢిల్లీ వెళ్ళిన మొఖం దానా. అది నీకు రాలేదు, బట్ ఓకే, నో ప్రాబ్లం. రండమ్మా, ఈ పాయింట్ ఖచ్చితంగా గెలవాలి. ఆల్ ది వెరీ బెస్ట్. అంత లేదు నీకు. అంత లేదు నీకు. గాడిద గుడ్డుదానా. గాడిద గుడిదానా. అంత లేదు గాడిద గుడ్డు తెలుసు నీకు. అంత లేదు గాడిద గుడ్డు తెలుసు నీకు. అంత లేదు గాడిద గుడ్డు తెలుసు నీకు. అంత లేదు నీకు. అంత లేదు గాడిద గుడ్డు తెలుసు నీకు. అంత లేదు గాడిద గుడిదానా. గాడిది గుడ్డు తెలుసు. గాడిద తినేదానా. గాడిద గుడ్డు. గాడిద గుడ్డిదానా. గాడిద గుడ్డు తెలుసు నీకు. గాడిద గుడ్డు తెలుసు నీకు. అంత లేదు కానీ నాకు తెలుసు. చెప్పింది. పూర్తిగా చెప్పండి, అయిపోయింది. ఛాన్స్ అయిపోయింది. అంత లేదు నాకు తెలుసు.
తెలుసులే. అంత లేదు గాడిద గుడ్డు తెలుసు నీకు. అంత లేదు గాడిద గుడ్డు తెలుసు నీకు అని అన్నది ఆవిడ. కానీ ఇంపార్టెంట్ పదాలు అయితే వచ్చినాయి కాబట్టి గాడిద గుడ్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వచ్చింది. గాడిద గుడ్డు అనేది 2-3 సార్లు వచ్చింది కాబట్టి ½ పాయింట్. ఇది గెలిస్తే మీకు ఒకటి వస్తుంది, అంటే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు క్లియర్ కట్ గా గెలిచిపోతారు. రెడీ 3, 2, 1 గో. చీకట్లో కొడుతుంది దోమ నీకోసం. చీకట్లో కొడుతుంది దోమ నీ ముఖం నానా. చీకటి చీకటి కిల్లి. చీకటి చెల్లి. చీకట్లో కొడుతుంది దోమ. దోమ. చీకట్లో కొడుతుంది దోమ. కొడితే పోతావు కోమా. కొడితే పోతావు కోమాలోకి. దున్నపోతు. చీకట్లో కొడుతుంది దోమ. కొడితే పోతావు కోమ. చీకట్లో ఉంటుంది చీకట్లో ఉంటుంది దోమ. చీకట్లో. దోమ దోమ. కొడితే పోతావు కోమ. ఏమమ్మా ఒక్క పదం కూడా చెప్పలేకపోతున్నావు తెలుసా? ఇప్పుడు చెప్తాను చూడు, చెప్పు. చీకట్లో కొడుతుంది దోమ. కొడితే పోతావు కోమ. అది మొత్తం దోమ 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 అని చెప్పినావు కానీ చీకట్లో అనేది చాలా కష్టంగా వచ్చింది. పాయింట్ పాయే, రౌండ్ విన్నర్. ఆ కుర్చీని మార్చబెట్టి 3000 రూపీస్ టు ద విన్నర్. మండపేటలో అద్భుతమైన డాన్సర్స్ ఉంటారని బయట టాక్. ఎంతవరకు నిజం అది? 100% నిజం. కాబట్టి ఏ డాన్స్ అయినా, క్లాస్ అయినా, మాస్ అయినా ఎరగదీస్తారు. కాబట్టి ఉన్న చోట ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో 5గురిని సెలెక్ట్ చేస్తా. బాగా డాన్స్ చేయండి. మ్యూజిక్. కాబట్టి మీకు కంటికి గంతలు కట్టేస్తాం. మ్యూజిక్ వచ్చినప్పుడు ఉన్న చోటనే డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగిన వెంటనే మీ దగ్గర ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చోవాలి. అది వెతుక్కొని ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు విన్నర్. ఈ రౌండ్ లో వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారు. కానీ ఎవరన్నా వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు చేయి పట్టుకొని అక్కడ కూర్చోబెట్టారా, నేను లేపేసి వాళ్ళని పంపించేస్తా. గారెట్, కంటికి గంతలు కట్టేయండి. మ్యూజిక్ వచ్చినప్పుడు ఉన్న చోటే డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగిన తర్వాత మీరు స్టూల్ వెతుక్కోవడం స్టార్ట్ చేయాలి. రెడీ, మ్యూజిక్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 బ్యాక్ 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 ఏయ్ 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 జోరున వేటకే వచ్చినాడే పోరడే ఆగని కోతకే ఎడా పెడా చూడడే తీర సెంగు కంతులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని అంటే పాటలు రావాలంట ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడే ఇంటర్వ్యూలు అనుకో, ఏమైనా బాలయ్య బాబు గారి 3 పాటలు పాడు. జై బాలయ్య జై బాలయ్య. జై బాలయ్య అనేది మధ్యలో వస్తుంది, స్లోగన్ అది. పాట పాడు. అందాలాడ పిల్ల. సరే, విజయ్ దేవరకొండ గారి ఏమైనా 3 పాటలు పాడు. ఇంకేం 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 కావాలి, చాలే ఇక చాలే. చాలు 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 చాలు. థ్యాంక్ యూ అమ్మా. 500 రూపీస్. సాంగ్ నంబర్ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు
అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఒక బాటిల్లో ఉన్న సముద్రం ఒక బాడీలో ఉన్న ఇంధనం ప్యాకింగ్ చేయడం అసాధ్యం ఆ గాడికి వందనం సూపర్ హీరో ఇమేజ్ నాకి కరేజ్ నువ్వే నా ఇంధనం ఇక్కడ 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 దాని కళ్ళ మీదకి వెళ్ళి తీయద్దు. ఎంత చిన్నవాటికి ఏడుస్తావు నాన్న. అయ్యో అయ్యయ్యో. ఆర్కిటెక్ట్ అవ్వాలంటే డైలాగులు తెలవాలంటే తెలుసా? ఏమైనా చిరంజీవి గారి 3 డైలాగులు చెప్పు. రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు నీ లైఫ్ లో నీకు ఎవరి మీద అయితే పగుందో ఆ పేరు పెట్టాలి. వీరశంకర్ రెడ్డి పేరు ప్లేస్ లో. రే రవిరెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నీకు నా మీద పగుంది. ఎందుకమ్మా నా మీద పగ? నాకు చేరువలేదు. నేను వాళ్ళకి దగ్గరకి ఇచ్చిన వాళ్ళకి దగ్గర ఇచ్చి పెట్టినా చేరు. నా మీద పగుంది అన్నావు కదా, నీకు డబ్బులు ఇద్దాం అనుకున్నా, పగ ఉంది కాబట్టి. 600 పో. ముగ్గురు కాళ్ళకి బుడగలు కట్టేసాం. మేము బుడగ కాపాడుకుంటూ అవతల వాళ్ళ బుడగ పగలగొట్టాలి. కానీ చెయ్యి ఈ గేమ్ లో మధ్యలో వస్తే డిస్క్వాలిఫై. నేను అక్కడే అవుట్ అని చెప్పేస్తా. రెడీ 3, 2, 1 గో. వాట్ హ్యాపెండ్ ఇండిపెండెంట్ ఉమెన్? అయ్యో దొరికేసింది అనమాట. బట్ విన్నర్ కి కంగ్రాచులేషన్. ఆ కుర్చీని మార్చబెట్టి 1000 rupees. And first runners up ki 900 rupees. And second runners up ki 800 rupees. Congratulations. థర్డ్ రౌండ్ సెటప్ రెడీగా ఉంది. ఫస్ట్ మీ టీం ఆడుతుంది. కింద బట్ట పెట్టాం, మీ చేతికి అటాచ్ చేసాం బాస్కెట్. బాల్ ని అలా రోల్ చేస్తే ఆ బట్ట మీద వెళ్తుంది. ఆవిడ మోకాల మీద కూర్చొని ఆ బట్టన్ ఇలా అంటే బాల్ బౌన్స్ అయ్యి నీ బాస్కెట్ లో పడాలి. మీ ఇద్దరిట్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు మేము బండలని కిస్సారమేమో తండలని నిస్సారమైతే బ్లడ్డలని మెచ్చుకో మెచ్చుకో పిల్లు కిర్రకిపోయే మ్యాటరని ఎర్రకిపోయే మీటరని కుర్రడి నింట కలడకుండా లెక్కలకి కులేనని మెచ్చుకో 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 పిల్లు నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు మెచ్చుకో 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 పిల్లు నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు.
టైమ్ అప్. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. 3 మీ స్కోరు. 3, 2, 1 గో. నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్, నా ఈడులో నా షురు ఇంకా ఎప్పన్ రెస్సు, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్సు నీకేం తెలుసు. ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కు, ఫుల్ కిక్కో. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, 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 కిక్కో. ఇంట్రెస్ట్ లేకుండా ఆడటం అంటే మీరే అబ్బా. సో మొత్తానికి ఆడింది గెలిచింది, మాకు హ్యాపీ అనిపించింది మీ ఆట చూసి. సూపర్, కంగ్రాచులేషన్. గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు, పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు. స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండర్లైన్ చెక్. బాయ్.